దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క కృపను బట్టి గడిచినటువంటి 3 దినాలు దైవ సన్నిధిలో మనం కుటుంబాలుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది చక్కటి ఆత్మీయ ఆహారం అనగా వాక్యము చేత మనం అందరం బలపరచబడ్డాము. మళ్ళీ ఈ దినము దేవుణ్ణి ఆరాధించే దినము గనక 3 దినాలు దేవుని సన్నిధిలో గడిపాము, ఇంకెందుకులే అనేటువంటి ఆలోచన ఎవరికి రాకుండా చక్కగా మనం ఉదయాన్నే లేచి చిత్తపడి దైవ సన్నిధికి మనం అందరం రాగలిగాము. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆరాధన క్రైస్తవ జీవితానికి అత్యంత విలువైనది, చాలా 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 ప్రాముఖ్యమైనది. ఇది పరిపూర్ణము చేయడానికి మనం సిద్ధపడవలసిన వారమే ఉన్నాం. ఆరాధన మన జీవితంలో పరిపూర్ణత అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆరంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు ఎవరైతే ఉండి పాలు పంపులు పొందుతారో వారి జీవితంలో ఆరాధన అనేటువంటిది పరిపూర్ణము అవుతుంది. ఇంకా మన బిడ్డలు చాలామంది రాలేదు, మొత్తానికి వస్తారు, రాకపోవటం ఉండదు, కానీ ఏదో టయానికి వస్తారు. ఈ క్రమాన్ని అలవాటు చేయడానికి మనం నెలకి 2 సార్లు ప్రేమ విందును ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇంటికాడ ఈ వంట పని పెట్టుకోకుండా లేచి ఇంటి పనులు చూసుకొని చక్కగా సిద్ధపడి కుటుంబాలతో దేవుని సన్నిధానానికి ఇన్ టైంలో వచ్చేస్తే దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఇది ఒక గొప్ప ధన్యత. ఈ క్రమం అలాగ అలవాటు అయిపోతే మనకి ఇంకా చాలా దీవెనకరంగా ఉంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో నెలకి 2 సార్లు ప్రేమ విందును ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇది భారంతో కూడిందైనా ఇష్టపడి భక్తులు చేస్తూ ఉన్నారు కనుక ఇంత చక్కటి ఏర్పాటు దేవుని సంఘంలో జరుగుతున్న బిడ్డలు సమయాన్ని గుర్తించలేకపోవటం, దైవ సన్నిధి యొక్క ఆరాధన యొక్క శ్రేష్టతను గుర్తించలేకపోవటం కొంచెం విచారకరమైనప్పటికీ సమయం ఏమాత్రము వృధా చేయకుండా దేవుని మాటలు మనం నేర్చుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రభునందు ప్రియులారా, మీటింగ్స్లో వచ్చిన సేవకులైతేనో స్థానిక సేవకులైతేనో అప్పటికప్పుడు వచ్చి దేవుడు నాకు ఇది బయలుపరిచాడని నోటుకు ఏదో వస్తే అది చెప్పకుండా ప్రత్యేకమైనటువంటి అంశాలు వారీగా మనం నేర్చుకోవటం జరిగింది. అంటే దేవునికి ఒక సంకల్పం ఉన్నది, దేవుని బిడ్డలకి చక్కటి క్రమము అనేటువంటిది ఉన్నది. ఆ క్రమంలో మనం ముందుకు కొనసాగడానికి పాఠాంశాల్లో కూడా క్రమం ఉంది కనుక చాలా చక్కగా మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రతి ఆదివారము ఎన్నో ప్రత్యేక అంశాలను, మనల్ని ఆలోచింపజేసే అంశాలను, ఆత్మీయంగా బలపరిచే అంశాలను మనం నేర్చుకుంటా ఉన్నాం. నేర్చుకున్న అంశాలను విడిచిపెట్టేవారుగా కాకుండా చక్కగా దాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే
అది మనకి, మన కుటుంబాలకి చాలా 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 మంచిది. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము ఎవరు నిజమైన భక్తులు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. మనం నేర్చుకోబోతున్న అంశం ఏమిటి? ఎవరు నిజమైన భక్తులు. ప్రియులారా, ఈ లోకంలో ఇంచుమించు 850 కోట్ల మంది ప్రజలే బ్రతుకుతూ ఉన్నారు. అందులో అందరూ భక్తులే. ఒకవేళ భక్తులు కాని వారు ఎవరైనా ఉంటే నాస్తికులు మాత్రమే బహుశా ఉంటే ఉండొచ్చు. దేవుణ్ణి కానీ దెయ్యాన్ని కానీ నమ్మరు గనక. మిగతా ప్రపంచ జనాభాలో వారు దేవుల్ని, వారు దేవతలను నమ్మే, కొలిచే విధానంలో మనకి కనబడతా ఉంటుంటారు. అయితే ఓ ప్రశ్నార్థంగా ఈ పాఠాన్ని మనం పెట్టుకున్నాం. ఏంటి పాఠం? ఏంటి? ఎవరు నిజమైన భక్తులు. ఉన్నవారందరూ భక్తులు కాదా అని అంటే, ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు ఎవరు నిజమైన భక్తులు అని అనగానే డూప్లికేట్ భక్తులు కూడా ఉన్నారన్నమాట అనే డౌట్ మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంది. ఈ మధ్య దొంగ పోలీసులు కూడా తిరుగుతున్నారు. దొంగ పోలీసులు అంటే వారు పోలీసులు కాదు, కానీ పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీసు ఎలాగైతే ఉంటాడో అలాగే ఉండి హైవే రోడ్ల మీద కాసి కార్లు ఆపి, లారీలు ఆపి, ఆటోలు ఆపి, బళ్ళు ఆపి డబ్బులు వసూలు చేసి మాయమైపోతా ఉన్నారు. అప్పుడు తీరా తెలిసిందనుకోండి, నిజమైన పోలీసులు ఎవరు అనేటువంటి డౌట్ వస్తుంది. ఎందుకనంటే ముందున్నటువంటి వారు దొంగ పోలీసులు అన్నమాట. అలానే నిజమైనటువంటి భక్తులు ఎవరు అనే ప్రశ్న నేటి కాలంలో మనం వేసుకోవాల్సి వస్తూ ఉంది. ప్రియులారా, ఆయా మతాలలో ఉంటున్నటువంటి వారు భక్తులే. చూడండి, చాలామంది గౌరీపట్నం వెళ్తూ ఉంటుంటారు. ఎవరు వీరు? భక్తులు కాదంటారా? అదే 2 రోజులు 3 రోజులు అలసిపోయారమ్మా, మాట్లాడట్లేదు. మొదట ఆదివారం మాట్లాడకూడదు అనుకున్నారా? గౌరీపట్నం వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? భక్తులే. అన్నవరం వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు భక్తులే. షిరిడీకి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు భక్తులే. వైజాగ్ వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? మేరీమాత గుడికి, వారు భక్తులే. భక్తిని వ్యక్తపరచడానికి రకరకాల కోణాలు, రకరకాల వేషాలు, రకరకాల విధానాల్లో వారి భక్తిని వ్యక్తపరుస్తున్నటువంటి విధానం లేకపోలేదు. ఒకడు గుండు గీయించుకుంటాడు అంటే అతన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మనకి భక్తుడని అర్థమవుతుంది. ఎక్కడికో వెళ్ళి గుండు గీయించుకుంటాడు. ఒకడు తల పెంచుకుంటాడు, అతను చూసి మనకేమర్థం అవుతుంది? ఓహో, మొక్కుబడి కావచ్చు, భక్తుడు అన్నమాట అనే భావన వస్తుంది. కొందరు తెల్ల బట్టలు కట్టుకుంటారు అంటే వారిని చూసి మనకేమర్థం అవుతుంది?
భక్తులు. కొంతమంది ఎర్రబట్టలు కట్టుకుంటారు, వారిని చూసుకోట వీళ్ళంతా భక్తులు అన్నమాట. మరికొందరు నల్లబట్టలు, వాళ్ళెవరు మరి? వారు భక్తులే. భక్తులే అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ భక్తులు అనేటువంటి భావంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. రోజున పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు పట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి యాకోబు గారు భక్తుడే. జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి అబ్రహాం గారు ఆయన భక్తుడే. అబ్రహాం పేరెట్టాడంటే పోలీస్ స్టేషన్లో ఉన్నంత మాత్రాన భక్తుడు కాదా? భక్తుడే కాబట్టి భక్తుడి పేరెట్టుకున్నారు వాళ్ళు. ఇలాగా మనం ఆలోచన చేస్తే దేవుడి పేర్లు పెట్టుకుని, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు పెట్టుకుని భక్తులుగా కొనసాగుతున్నటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో మనం చూస్తూ ఉంటుంటాం. అయితే బైబిల్ గ్రంథంలో గ్రంథాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు భక్తుల గురించి మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఏ తరాల నుండి, ఏ కాలాల నుండి భక్తుల యొక్క జాబితా గ్రంథం ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని నెమ్మదిగా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 7వ అధ్యాయం. ప్రారంభ వచనాన్ని ఆలోచన చేస్తే యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిపరుడివై ఉండుట చూచితిని అని దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఎవరి గురించి ఆ మాటలు అని ఆలోచిస్తే నోవహు గారి గురించి. నోవహు గారి తరంలో ఆనాటి కాలంలో నోవహు గారు ఒక్కడే ఉన్నాడా మనిషి? ఇంకా చాలామంది ఉన్నారా మనుషులు? చాలామంది ఉన్నారు. వందల్లోనో వేలల్లోనో లక్షల్లోనే ఉండొచ్చు. ఎందుకనంటే చాలామంది మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరిలోనూ దేవుడు ఒక భక్తుడి గురించి చెప్తా ఉన్నాడు. ఈ తరము వారిలో నీవు అని అంటలేదు. నీవు అంటే ఆ పక్కన ఇంకా ఉన్నారు అనేటువంటి అర్థాలు వచ్చేస్తాయి. నీవే, ఈ తరము వారిలో నీవే నీతిపరుడువు అంటే భక్తుడువు అని చెప్తున్నాడు దేవుడు. భక్తుడువు అంటే నోవహు గారు మాత్రమే భక్తుడు ఆ తరము వారిలో. మిగతా వాళ్ళు భక్తులు కాదా? మిగతా వాళ్ళు భక్తులు కాదనే మనకు అర్థమవుతుంది. అంటే ఒకడే కనపడుతున్నాడు ఇక్కడ మనకి. అన్ని వందల వేల మంది జనాభాలో ఆ తరంలో ఎంతమంది అయితే నివాసం ఉంటూ ఉన్నారో వారందరిలోనూ భక్తుడు ఒకడే కనబడతా ఉన్నాడు. దావీదు కాలానికి వద్దాం. 12వ కీర్తన గ్రంథాలు తెరిచి 12వ కీర్తన ప్రారంభం నుండి దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి అనే మాట చూడండి. మీరు ఆలోచిస్తున్నారా? భక్తి గలవారు లేకపోయిరి. దావీదు కాలానికి వచ్చేసరికి,
దావీదు గారు నివాసం ఉంటున్నటువంటి కాలానికి వచ్చేసరికి ఎవరు లేరట? భక్తి గలవారే లేరట. అదేంటని చిత్రంగా ఉంది కదా. నావోహు తరంలో ఒకడైనా మనకు కనబడ్డాడు, నావోహు గారు. కానీ దావీదు గారి కాలానికి వస్తే ఏమండి, భక్తి గలవారు లేకపోయారు. విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయారు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. భక్తి గలవారు లేరు అనేటువంటి విషయం దావీదు గారు కాలంలో. మీకా గారి కాలానికి వద్దాము. మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో మనము 2వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జాగ్రత్తగా చదువుదాం అన్నమాట. భక్తుడు ఎక్కడ లేరట? భక్తుడు. ఇందాక మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో భక్తులు అనేటువంటి మాట ఉపయోగించాడు. ఇక్కడ భక్తుడు అంటే ఏకవచనం, అంటే భక్తుడు ఒకడైనను లేడు. భక్తులు దేశంలో లేకపోయింది. జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అనే మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆరంభ కాలాల నుండి, ఆది కాండము నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? ఎవరు నిజమైన భక్తులు? నావోహు గారి తరంలో ఒక భక్తుడు మనకు కనబడ్డాడు. మనకి మంచిదే, అన్ని వందల వేల మందిలో ఒకడైనా కనబడ్డాడు దేవుడు చూస్తే. దావీదు గారి కాలానికి వచ్చినట్లయితే అసలు దేశంలో భక్తులే లేడు అంటున్నాడు. భక్తులే లేరు అంటున్నాడు ఆయన. దేశంలో భక్తులే లేరు అంటున్నాడు ఆయన. మీకా గారి కాలానికి వస్తే ఇక్కడ భక్తుడు, చూడండి, భక్తుడు దేశంలోనే లేకపోయారని నోరు నత్తి కొట్టుకుంటున్నాడు ఆయన. అంటే ఎంత బాధపడుతున్నాడో చూడండి, ఎంత బాధపడుతున్నాడో చూడండి. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. లోకాసు వార్త ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. 18వ అధ్యాయం, లోకాసు వార్త 18వ అధ్యాయంలో మనము 8వ వచనాన్ని చదువుకోగలిగితే అక్కడ ఉన్నటువంటి సందర్భం మనకు తెలుసు. చూడు, పురుషులు చదవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి విధానంలో ఇక్కడ ఒక మంచి మాట, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చెను, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని వారితో చెబుతూ కింద ఒక మాట అంటున్నాడు. ఆయన యేసు ప్రభు వారు 2వ రాకల్లో వచ్చినప్పుడు, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, 2వ రాకల్లో ప్రభువారు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా, విశ్వాసిని కనుగోగలనా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన.
యేసు ప్రభు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగోగలనా అంటే ఇప్పుడు విశ్వాసులు ఉన్నారన్నా లేరనా, ఉంటారన్నా ఉండరనా? భక్తులు, విశ్వాసులు అంటే భక్తులు ఉంటారని చెప్తున్నాడా ఉండరని చెప్తున్నాడు? ఆయన ఉండరనే చెప్తున్నాడు. దానికి అర్థం అదే. క్రీస్తు రెండవ రాకడలో విశ్వాసమును కనుగొనగలనా అంటే డౌటే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు వీళ్ళందరూ భక్తులే కదా, ఇందాక మనం చెప్పుకున్నాం లైన్ బట్టి. గుళ్ళుకళ్ళకి వెళ్తున్నటువంటి వారు అందరూ భక్తులు కాదా? ఏమండి, ఎన్నో ఊళ్ళు తీర్థయాత్రలు చేస్తున్నటువంటి వారందరూ భక్తులు కాదా? వీళ్ళందరూ భక్తులు కాదా అంటే విషయాన్ని ఆలోచన చేయాల. మన ప్రభువేమో అసలు భక్తుడిని నేను కనుగోగలనా, నేను వచ్చే సమయానికి ఒక విశ్వాసనైనా నేను కనుగోగలనా అంటా ఉన్నాడు. దేవుని పేరట ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే ప్రభువేటి ఎలాగంటాడు? 3 రోజులు మీటింగ్స్ జరిగినాయి. ఎవరు చేశారు ఈ మీటింగ్స్? భక్తులు కదా చేయట? ఏమండి, భక్తులు కదా పలహారం పెట్టట? భక్తులు కదా దేవుని మందిరానికి రావటం? విశ్వాసుని కనుగోగలనా, భక్తుని కనుగోగలనా అంటాడేటీనా? గతంలో ఎప్పుడో ఆటోలు పెట్టి బంధువుల్ని, చుట్టాలని అందరినీ గౌరీపట్నం తీసుకెళ్ళాడు ఒక ఆయన. తీసుకెళ్ళిన ఆయన భక్తుడా కాదా? మీరు చెప్పాలి నాతో, భక్తుడా కాదా? వెళ్ళిన వారందరూ భక్తులా కాదా? భక్తులే. భక్తులు కాదు అనడానికి లేదు. కానీ ప్రభు మాట మనం ఆలోచిస్తే వారిలో భక్తి ఉంది కాబట్టే చక్కగా వారు వెళ్ళటం జరిగింది. వారు భక్తులు కాబట్టే దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారు. భక్తులు కాబట్టే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు వారమ్మో ఎవరో నోవహు కాలానికి వస్తే దేవుడు అమ్మ ఏమంటున్నాడు? నోవహు గారు మాత్రమే భక్తుడు, మిగతా వాళ్ళు భక్తుడు కాడు అనేటువంటి విషయం ఆటోమేటిక్గానే మనకు అర్థం అవుతా ఉంది. దావీదు గారి కాలానికి వచ్చి ఆలోచిస్తే అసలు ఆ భక్తుడు అనేటువంటి వాడు దేశంలో లేరు అనేటువంటి సంగతి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకోగలిగితే అసలు దేశంలో భక్తులే లేరు అంటున్నాడు ఆయన ఏకంగా మేకా గ్రంథానికి వస్తే. యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట ఏంటనంటే, ఆయన అంటున్న మాట మొత్తం అందరికీ డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు రెండవ రాకల్లో వచ్చే సమయానికి అసలు ఏమండి విశ్వాసమును కనుగోగలనా, ఒక భక్తున్నైనా నేను చూడగలనా అనే ప్రశ్న యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి సందర్భం. అంటే భక్తులుగా ఫీల్ అయిపోయి నేను భక్తుణ్ణి అని ఫీల్ అయిపోతున్నటువంటి వారికి, నేను భక్తుని అనుకుంటున్నటువంటి వారికి ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు ఇంతకీ నేను భక్తున్నా కానా, విశ్వాసనా కానా, దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా లేదా అనేది యేసు ప్రభు అని అంటున్నటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తే మనకు పెద్ద ప్రశ్నార్థంగా ఉండిపోయింది. నేను వచ్చేసరికి భక్తుడిని నేను కనుగోగలనా అంటే మరి వచ్చిన జనాభా అంతా ఎవరు? నేను ఏమనుకుంటున్నానంటే మా సంఘస్థులందరూ భక్తులే అనేసుకుంటున్నాను. నేను వాళ్ళ గొడవ మనకు అనవసరం, బయట కూడా మనకు అనవసరం. వీళ్ళందరూ నాతో పాటు కూడా నేను పెద్ద భక్తుడిని, నా మందిరానికి వచ్చినటువంటి బిడ్డలందరూ భక్తులే అని నేను అనేసుకుంటున్నాను. యేసుప్రభు ఒకరినైనా నేను కనుగోగలనా, అసలు భక్తుడిని నేను చూడగలనా, విశ్వాసం నేను చూడగలనా అని ఆయన అంటున్నాడు. ఆయన అంటున్న మాటను బట్టి చూస్తే మన భక్తులు కాదా?
అనే డౌట్ వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా విషయాలను మనం ఆలోచన చేద్దాము. దేవుని మాటలను పరిశీలన చేస్తూ ఆలోచన చేద్దాం. పూర్వకాలం నుండి ఈనాటి తరము ఎలాగుంది అని ఆలోచన చేస్తే, నోవహు గారు తరములో ఉంటున్నటువంటి మనుషులు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. ఇంతకీ నోవహు గారి తరంలో మనుషులు ఎలాగ ఉన్నారు అని అంటే, వారు చక్కగా తినడం, తాగటం, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇల్లులు కట్టుకోవటం, చాలా 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 సరదాగా ఉన్నారు. మరి ఇప్పుడు అలాగే ఉన్నారంటున్నాడు ఆయన. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. తినడం, తాగటం, ఇల్లులు కట్టుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోవటం. మనిషి జీవితం చాలా బిజీ లైఫ్ అయిపోయింది. ఆ బిజీ లైఫ్లో దేవునికి నీవిచ్చే స్థానం ఎంత అని అంటే జీరో కనపడతా ఉంది. మనం ఏమనేసుకుంటాం అని అంటే, దేవునికి నేను ఇచ్చే స్థానం, నేను రావటమే గొప్ప స్థానం, దాంతో నువ్వు తృప్తిపడు నాయన అని దేవునికే చెప్పే అంత స్థితికి వచ్చేస్తున్నారేమో అనిపిస్తుంది. అసలు నేను నీ దగ్గరికి రావటమే నీకు గొప్ప ఆఫర్ అన్నమాట అండి. ఓ భక్తుడు దేవుడితో చెప్తున్నట్టుగా, అసలు నేను దొరకడం, నేను చాలా బిజీ, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇన్ని పనులు మానుకొని నేను వచ్చాను అని అంటే అది నీ అదృష్టం నాయన. దేవుడా, అది నీ అదృష్టం. నేను వచ్చాను కాబట్టి నువ్వు రాసుకో, నేను భక్తుణ్ణి అని నువ్వు రాసుకో. రేపు పొద్దున్న ఎప్పుడోకప్పుడు మళ్ళీ నేను వస్తాను, అప్పుడు అడుగుతాను అనే రీతిలో మనిషి ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఆలోచన చేయాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉందా? భక్తుల యొక్క తత్వాలు వేషధారంతో కూడినటువంటి తత్వాలే దేవునికి హృదయాల్లో ఇచ్చినటువంటి స్థానం ఎంత అని ఆలోచన చేస్తే, ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తే ఏమీ లేదమ్మో అనిపిస్తుంది. ఏమీ లేదమ్మో అనిపిస్తూ ఉంది. అర్థమవుతుందా ప్రియులారా? మాటలు ఆలోచించేద్దాము. అయితే జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే నిజమైన భక్తుడు ఎవడు అనేటువంటి ప్రశ్న మనకు తేలాలంటే ఇప్పుడు ఏం జరగాల? పరీక్షలు జరగాల. షుగర్ ఉందా, ఎంత ఉందో, షుగర్ ఎంత ఉందో తేలాలంటే రక్త పరీక్ష జరగాల. నీకు మలేరియా జ్వరం ఏమైనా ఉందా, ఎలా తెలుస్తుంది? టెస్ట్ చేయాల, టెస్ట్ పరీక్ష. అలానే మనము విశ్వాసములో కాదో మనం భక్తులమో కావో తెలాలనంటే ఇప్పుడు ఏం చేయాలా? పరీక్ష, టెస్ట్. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు ఏమన్నారనంటే, మీరు కరోనాని ఎదిరించాలంటే మనలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాలి కాబట్టి బాగా నాన్ వెజ్ బాగా తినండి, డ్రై ఫ్రూట్స్ బాగా తినండి. అప్పుడు మనలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి, ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి అప్పుడు కరోనాను మనం ఎదిరించగలం శక్తి
మనలో ఉంటుంది కాబట్టి బాగా ఎదిరించగలం, తట్టుకోగలం అని చెప్పేసి అంటే తెగ తినేశారు. ఆ మధ్య కరోనా 3 సంవత్సరాలు కూడా నిత్యము తినే పని మీద ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధానంలో ప్రతి మనిషి ఉంటున్నటువంటి స్థితిలో నిజమైనటువంటి భక్తుడు ఎవరో తెలాలి అంటే టెస్ట్ జరగాలి. టెస్ట్కి ఇద్దామా? ఏమండి, మనము దేవుని సన్నిధానికి వచ్చినటువంటి మనము దేవుడు కోరుకునే నిజమైనటువంటి భక్తులు కాదో తెలుసుకోవడానికి ఒకసారి మన రిపోర్టు టెస్ట్కి ఇద్దామా వద్దా? మాట్లాడరేటండి? ఇద్దాం, ఇవ్వాలా? టెస్ట్కి ఇస్తే రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ఏ టెస్ట్ అయినా, షుగర్ టెస్ట్ అయితే 1 గంటలో రావచ్చు, మిగతాది ఏదైనా అయితే 1 రోజు రావచ్చు, లేకపోతే 2 రోజులు రావచ్చు, 3 రోజులు రావచ్చు. కానీ ఈ టెస్ట్ 1 నిమిషం కూడా సరిపోదు. నిజమైన భక్తులు ఎవరు అనేటువంటి టెస్ట్ కనుక మనం చేయించుకుంటే, ఇప్పుడు మనం చేయించుకుంటే రిపోర్ట్ రావడానికి 1 నిమిషం కూడా సరిపోదు. చూడండి, యాకోబు పత్రిక, యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా, మనము 26వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాం. సిద్ధంగా ఉండండి. ఎవడైనను అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఎవడైనను అంటే భక్తులుగా ఫీల్ అయిపోయేవారు ఎవరైనా కానీ, భక్తులు అనబడినటువంటి వారు ఎవరైనా కానీ, భక్తులు, నేను భక్తుణ్ణి అనేవాడు ఎవడైనా కానీ, దానికి అర్థం అది. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక అనేటువంటి మాట చూడండి. నోటికి కళ్ళెము పెట్టుకొనక అనేటువంటి మాట అంటే, నేను భక్తుణ్ణి అని అనుకుని, నేను భక్తుణ్ణి అనే ఫీలింగ్లో ఉండి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, నోటి కళ్ళెం పెట్టుకోవడం అని అంటే భయంకరమైనటువంటి బూతులతో, అనరాని మాటలు అనేసి, తిట్టకూడని తిట్లు తిట్టేసి, ఇరుగు పొరుగు అనేది లేకుండా, పైకి వినబడేలాగా వినబడకుండా కూడా ఈ విధమైనటువంటి తిట్లు తిట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎవడైనాను నేను భక్తుణ్ణి అని అనుకుంటే వారు నోటికి ఏం చేయాలట? కళ్ళెము పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకోకుండా తన హృదయము మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడినని అనుకునిన ఎడలా, చూడండి, హృదయాన్ని మోసపుచ్చుకునేవాడు ఎవడనంటే నోటికి కళ్ళెము పెట్టుకొనని వారు హృదయాన్ని వారే మోసపుచ్చుకుంటున్నారు. మరి జాగ్రత్తగా విందా? నోటికి కళ్ళెము పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసి, తిట్టేసి, దూషించి, అవమానపరిచి, మనుషున్నా లేకపోయినా భయంకరమైనటువంటి స్థితిలో ఒకవేళ దూషిస్తే, తిడితే వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారి హృదయాన్ని వారే మోసపరుచుకుంటూ ఉన్నారు. బయట వాళ్ళ హృదయం కాదు, వారి హృదయాన్ని వారే మోసపరుచుకుని పైపచ్చు నేను భక్తి పరుణ్ణి అని ఒకవేళ అనుకుంటే నీ భక్తి ఏమన్నాడు కింద? నీ భక్తి వ్యర్థము. అంటే నువ్వు భక్తిపరుడు
కాదు అని చెప్పాడు. రిపోర్ట్ వచ్చేసింది చూడండి. రిపోర్ట్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఆ లెక్కను బట్టి మనం ఆలోచన చేస్తే బయటోడు కూడా మనకు అనవసరం, ఆడి కోసం మనకు తెలదు. కాబట్టి నా కోసం నాకు తెలుస్తుందా? ఎస్, తెలుస్తుంది. మీకోసం మీకు తెలుస్తుందా? తెలుస్తుంది. అంటే ఎవరి టెస్ట్ వారే చేసుకోవడానికి. షుగర్ టెస్ట్లో ఎవరి టెస్ట్ వాళ్ళే చేసుకుని మిషన్స్ వచ్చేసినాయి అండి. ఎవరి బీపీ వారు చెక్ చేసుకునే మిషన్స్ వచ్చేసినాయి. నా బీపీ నేనే చెక్ చేసుకోవచ్చు, నా షుగర్ నేనే చెక్ చేసుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. ఇప్పుడు నా భక్తికి కూడా నేనే చెక్ చేసుకోవచ్చు. బీపీ ఎలాగైతే నేను చెక్ చేసుకుంటున్నానో, షుగర్ ఎలా చెక్ చేసుకుంటున్నానో, అలానే నా భక్తిని నేను చెక్ చేసుకోవడానికి ఎక్కడో మిషన్ పెట్టాడు ఆయన వాక్యం ద్వారా. ఎవరు నిజమైన భక్తులు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. మర్చిపోకుండా పాఠం ఏంటి? ఎవరు నిజమైన భక్తులు? దేవుడు చెప్పాడు, నోవహు నువ్వు ఒక్కడివే భక్తుడివి, మిగతా వాళ్ళందరూ భక్తులు కాదా అంటే భక్తులుగా చలామణిలో ఉన్నారు కానీ భక్తులు కాదు అని చెప్పేశాడు. దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఏమంటే భక్తులే లేరని చెప్తున్నాడు ఆయన. భక్తులే లేరని చెప్తున్నాడు ఆయన. మీకా ప్రవక్త చెప్తా ఉన్నాడు, దేశంలో ఎవరు లేరట, భక్తులు లేరని చెప్పేస్తున్నాడు ఆయన. యేసు ప్రభు వారు వచ్చే సమయానికి ఒక్క విశ్వాసనైనా ఒక్క భక్తునైనా నేను కనుగొనగలనా అన్న సందేహంలో పెట్టేశాడు. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే, మనం ఈ రిపోర్టు ఇస్తే, టెస్ట్ ఇస్తే, మన ఆత్మీయ జీవితాన్ని టెస్ట్కు పంపిస్తే, యాకోబు పత్రికలో రిపోర్ట్ వచ్చింది. ఎందుకు రిపోర్ట్ ఏమని వచ్చిందని అంటే, నీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఒకవేళ నువ్వు దుర్భాష మాట్లాడితే, నీ హృదయాన్ని నువ్వు మోసపుచ్చుకోవటం మాత్రమే కాకుండా నీవు భక్తుల లిస్టులో నుండి తొలగిపోతా ఉన్నావు. నీ భక్తుడు కావు. నీ భక్తి మరి ఇంతవరకు చేసింది ఏంటి అంటే, ఆ భక్తి అంతా ఏమైపోతుంది అంటున్నాడు ఆయన. ఇంతవరకు చిన్నప్పటి నుండి చేసినటువంటి ఈ భక్తి అంతా ఏమైపోతుంది? వ్యర్థం అయిపోతూ ఉంది, వ్యర్థమైపోతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి వ్యర్థం కాకూడదు అని అంటే, మనం భక్తులుగా పేరుకు మాత్రమే ఒకవేళ చలామణిలో ఉంటే, ఆ భక్తి వల్ల మనము దేవుని యొద్ద నుండి ఏది సాధించలేము. ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. మరి ఏం చేయాలి మనం దేవుడి దగ్గర స్థానాలను సంపాదించుకోవడానికి? అసలు దేవుని చేత భక్తుడు అని అనిపించుకోవడానికి అసలు సిసలైనటువంటి భక్తులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, చూడండి 14వ కీర్తన 14వ కీర్తనలో మనము 2వ చరణం చదువుకుందామా? చూడండి ఆ మాట చూడండి. వివేకము కలిగి అనే మాట చూడండి. వివేకము కలిగి ఎవరిని వెతకాలట? దేవుణ్ణి వెతికేవారు. వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేయుచున్నాడు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారండి. వారు దేవుళ్ళు వారిని నమ్ముతూ ఉన్నారు.
ఇంకా మనం చేసే భక్తి పెద్ద శ్రమతో కూడింది కాదు, కానీ కొంతమంది భక్తి మనం ఆలోచన చేస్తే, నేను కొన్ని చోట్ల మీటింగ్ వెళ్తున్నప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా వారు ఉన్న ఇంటి దగ్గర నుండి ఎక్కడో ఉన్నటువంటి వారు ఇష్టదైవం దగ్గరికి కాళ్ళనడక నడుచుకుని పోతూ ఉన్నారు. మీరు గమనించారా లేదో? నడకే చూస్తున్నాను, మీకు కనబడతారు. బా ఏం భక్తి అండి అనిపిస్తుంది వారిని చూసి. కొంతమంది 40 రోజులు దీక్ష పోని నీచు ముట్టుకోకుండా ఇంటి దగ్గర కూడా ఉండకుండా భక్తి, అద్భుతమైన భక్తి చేస్తూ ఉన్నారు. లోకపరంగా మనం ఆలోచన చేస్తే, కానీ నిజమైన దేవుణ్ణి వెతికేవారు ఎవరైతే ఉంటారో వారు చేసే భక్తే అసలు సిసలైనటువంటి భక్తి అనేటువంటి కోణంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ ఆయన. వివేకము కలిగి ఎవరిని వెతకాలట? దేవుని వెతకాలి. ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు ఈ లోకంలో? చాలామంది. దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు ఒక్కడే అనేటువంటి భావన ప్రపంచ మానవాళ్ళకు వస్తే ప్రాబ్లం లేకపోయాను. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి దేవుడు ఒకడు కాదు, కోట్లాది మంది దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందుకే ఎదిగే పని, దేవుడు ఒకడైతే ఎదగవలసిన పని ఏంటి? దేవుడు ఒకడైతే ఎదిగే పని ఉండదు, ఎక్కువ మంది ఉంటేనే ఎదగాల. మరి ఇంతమంది దేవుళ్ళో నిజమైన దేవుడు ఎవరు? మళ్ళీ ఇక్కడ ప్రశ్న వచ్చేసింది. ఆ నిజమైన దేవుణ్ణి వెతకడానికి ఏం కావాలని చెప్తున్నాడు ఆయన? వివేకము కావాలి, జ్ఞానం కావాలి. దీన్ని ఏమంటారంటే సత్యాన్వేషణ అని అంటారు. అంటే సత్యమైనటువంటి దేవుణ్ణి అన్వేషించి పరిశీలించి వెతికే విధానం ఏదైతే ఉందో దాని సత్యాన్వేషణ. ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నటువంటి ఈ లోకంలో నిజమైన దేవుడు ఎవరు అని వెదికేవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేయుచున్నాడు. భక్తుడు, మనం భక్తులమో కామో మనం చెప్తే సరిపోదట. నేను భక్తుల్లో కాదో నువ్వు చెప్తే సరిపోదట. మన పక్కవాడు చెప్తే సరిపోదు నేను భక్తుల్లో కాను. మనిషి చెప్తే తప్పు చెప్తాడు. మనిషి చెప్తే భక్తుడు అని చెప్తే పై ఆకారాన్ని చూసి, నీవు చూసే అలవాటుని చూసి, నువ్వు ఇచ్చే విధానాన్ని చూసి ఆహా ఏళ్ళరా నిజమైన భక్తులు అని చెప్పే విధానం ఉంది. మనం భక్తులమో కామో ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలండి. నోవహు గారి గురించి వాళ్ళ ఆవిడ చెప్పిందా, వాళ్ళ పిల్లలు చెప్పారా, ఊర్లో వాళ్ళు చెప్పారా? దేవుడే చెప్పాడండి ఇతను భక్తుడు అని. ఈ తరము వారిలో నీవే భక్తుడు నోవహు. అందుకే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నిన్ను మాత్రమే రక్షించాలనుకుంటున్నాను. నీకోసం వాడగట్టు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, వాడగట్టు, భక్తుల్ని నేను రక్షిస్తాను. భక్తులను దేవుడు రక్షిస్తే భక్తులు కానివారు ఏమైపోతారు? మరి భక్తులు కానివారు ఏమైపోతారు? జలప్రాలంలో ఏమైపోయారు వీరు? నాశనం అయిపోయారు. భక్తులు అంటే పై ఆకారాన్ని చూసి భక్తుడు అని నిర్ణయించేది కాదు. దేవుడు చెప్పాలి. మన కోసం, మన భక్తి కోసం దేవుడు చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఏం చేయాలట? వెతకాలి. నిజమైనటువంటి దేవుణ్ణి వెతకాలి. ఇన్ని కోట్ల మంది దేవుళ్ళో
దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం వెతకాలి. చుట్టమావిడ అది చేస్తుంది కాబట్టి నేను చేయకపోతే బాగోదని చేస్తే, సొంత ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను చేయకపోతే బాగోదా, అది కాదు. నిజమైనటువంటి జ్ఞానవంతులు, నిజమైనటువంటి వివేకం కలిగినటువంటి వారు ఇన్ని వందల వేల కోట్ల దేవుళ్ళలో నిజమైన దేవుడు ఎవరో, ఒక్కడే ఉన్న దేవుడు ఎవరో ఎదికే ప్రయత్నం అసలు సిసలైనటువంటి భక్తుడు చేస్తాడని చెప్తున్నాడు. అలాంటి వారి కోసం నేను ఎదుగుతున్నాను, ఆకాశం నుండి చూస్తున్నాను, అలాంటి భక్తులను నేను వెతుకుతున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రియులారా, ఎస్సీ కాలంలో దేవుడు ఎస్సీ గారితో మాట్లాడుతున్నాడు. క్షమించాలి, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? భక్తులుగా చలామణి అవుతున్నటువంటి పట్టణము యెరూషలేము. ఇశ్రాయేలీయులందరూ దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఉన్నారు, భక్తులుగా చలామణిలో ఉన్నారు. కానీ దేవునికి వారు ఇచ్చే స్థానం పెద్ద గుడ్డు చున్న. దేవునికి ప్రాధాన్యత లేదు. వారి జీవితంలో, వారి కుటుంబంలో దేవునికి స్థానము లేదు. దేవుడు నిర్ణయానికి వచ్చేసాడు. ఈ ఊరిని అంతటిని నాశనం చేసేయాలనుకున్నాడు దేవుడు. ఇర్మియాతో చెప్పాడు. ఇర్మియా, ఫైనల్గా ఒకసారి చెప్పు నా మాటలు, ఈ పట్టణాన్ని నేను నాశనం చేసేస్తున్నానని. అంటే ఇర్మియా భక్తుడు అంటాడు. ఇదే సందర్భం ఇర్మియాలో కనబడుతుంది, యెహెజ్కేలు గ్రంథంలో కనపడుతుంది. భక్తుడు అంటాడు, నాయన 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 అని బ్రతిమలాడేస్తున్నాడు. బాబు కంగారు పడకండి బాబు, దేవా కంగారు పడక నాయన, నాశనం చేయవద్దు నాయన, నేను చెప్తాను నాయన వారికి, వాళ్ళందరినీ రమ్మని మీటింగ్స్ పెట్టి నేను చెప్తాను నాయన, నువ్వు కంగారు పడక నాయన, నాశనం చేయొద్దు నాయన అని దేవుడితో చెప్తూ ఉంటుంటాడు భక్తుడు. అప్పుడు దేవుడు అంటున్న మాట, ఇర్మియా ఒకసారి నువ్వు ఊరిలోకి వెళ్ళు, ఈదుల్లో తిరుగు, ఊరిలో ఉన్న ఈదుల్లో తిరుగు, అవసరమైతే వారి ఇంటి వైపు చూడు, ఒక్క భక్తుడైనా కనబడితే, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి ఒక్క భక్తుడైనా కనబడితే నేను ఈ పట్టణాన్ని నాశనము చెయ్యను. ఇప్పుడే వెళ్ళు, నువ్వు ఊరిలోకి వెళ్ళి ఇప్పుడే వెళ్ళు, ఊరంతా సంచరించు, ప్రతి ఈది తిరుగు, ప్రతి ఇంటిని పరిశీలన చేయి, ఒక్క భక్తుడైనా కనబడితే నేను ఊరిని నాశనం చేయను, రక్షిస్తాను అని అన్నాడు. పాపం ప్రజల మీద ఉన్నటువంటి మక్కువ చేత, ప్రేమ చేత ఇర్మియా భక్తుడు తిరిగాడు. ఒక్కడు కాకపోతే ఒక్కడు కనబడకపోయేసరికి చాలా రోదనతో, వేదనతో, ఏడుస్తూ, భక్తుడైనటువంటి ఇర్మియా ఏడుస్తూ విలాప గ్రంథాన్ని రచించాడు. మూర్ఖులైన ఈ తరమ వారికి ఎవడు బుద్ధి చెప్పుతాడు అని చాలా గంభీరంగా ఆయన గర్జిస్తూ ఉన్నాడు. పాపం దేవుడు యాక్షన్లో దిగితే చాలా పెద్ద ప్రమాదం అనేటువంటి సంగతి ఇర్మియాకు తెలుసు, సేవకుడికి. వీళ్ళేమనుకుంటున్నారనంటే చక్కగా సాగుతుంది కదా అని అనుకుంటున్నారు. పాపం సమృద్ధిగా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి కాబట్టి నేను బాగానే ఉన్నాను అని అనేసుకుంటున్నారండి. పాపం నా పరిస్థితి బాగుంది, సరదాగా ఉంది, ఆనందంగా ఉంది అని అనేసుకుంటున్నారు. కానీ వారి గృహాల్లో కానీ వారి జీవితంలో కానీ దేవునికి స్థానం ఇవ్వలేకపోవటం వల్ల పెద్ద పెనుముప్పు ఉందనేటువంటి సంగతిని గుర్తించలేకపోతా ఉన్నారు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు,
దేవుడు చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతికేవారు ఉన్నారేమో అనేటువంటి సంగతిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అసలు దేవుడు తలంపే లేదు. పైపొచ్చి అలాగా నేను భక్తున్నే అని అనిపించుకోవడానికి ఉండే మనుషులే కనబడుతున్నారు, కానీ ప్రధానంగా ప్రాముఖ్యంగా నాకు విలువ, నా వాక్యానికి విలువ ఇవ్వటం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్ని వందల వేల మంది దేవతల్లో దేవుళ్ళో ఒక్కడై ఉన్న దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి వెతికేవాడే భక్తుడట. అంటే ఇప్పుడు దేవుణ్ణి వెతకడానికి, నిజమైన దేవుణ్ణి వెతకడానికి ఏం కావాలా? జ్ఞానం కావాలి. మా తాత వెళ్ళాడు కాబట్టి నేనే వెళ్తాను, మా మామ వెళ్ళింది కాబట్టి నేనే వెళ్తాను, మా వాళ్ళు అందరూ వెళ్తున్నారు కాబట్టి మా వాళ్ళు అందరూ అది చేస్తున్నారు, అది కాదు. నిజమైన ఒకడే ఉన్న దేవుణ్ణి వెతకడానికి ఏం కావాలా? జ్ఞానం కావాలి. దేవుని వెతకడం అంటే చిన్న సంగతి కాదు. సత్యాన్ని వెతకడం అంటే చిన్న సంగతి కాదు. సత్యవాక్యాన్ని వెతకడం అనేటువంటి చిన్న సంగతి కాదు. జ్ఞానం ఉండాలి, తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు లేకపోతే ఒక్కడై ఉన్న దేవుణ్ణి వెతకలేము. దేవుని చేత బలా నమ్మకమైన భక్తుడా అని అనిపించుకోలేము. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వింటానంటే. ఒక బాటసారి గుర్రం మీద ఏదో ఊరు వెళ్ళిపోతా ఉన్నాడు. ఊరు వెళ్ళిపోతా ఉన్న సందర్భంలో చీకటి పడిపోయింది. ప్రయాణం చేయటం కష్టం. అప్పట్లో లైట్లు లేవు కదా, కరెంట్ లేని సమయం కాబట్టి సర్లే ఇక్కడ ఏదో ఊరు ఉంది, ఊరిలో ఎవరో ఒక ఇంటి దగ్గర తల దాచుకొని పొద్దున్న లేచి వెళ్దామని ఆ ఊరు మొదట్లో ఒక ఇల్లుంటే, బాబు ఇలా ఊరు వెళ్తున్నాను నేను, చీకటి అయిపోయింది, ఈ రాత్రికి ఈ పంచన ఎక్కడ పడుకుని పొద్దున్నే నేను నా దారిని నేను వెళ్ళిపోతానంటే పడుకోమన్నాడంట. స్నానం చేశాడు, వాళ్ళు ఏదో పెడితే తిన్నాడు, పడుకున్నాడు. ఉదయాన్నే లేచాడు, అన్ని పనులు చేసుకుని రెడీ అవి రాత్రి ఏం చేశాడంటే ఆ పక్కనే గుర్రాన్ని గడ్డేసాడు. ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతూ ఆ ఇంటి ఆయనతో చెప్పాడట, అయ్యా నేను ఎవరో ముక్కు మొక్కుంది ఎలా పోయినా చక్కగా నన్ను చేరదీసి రాత్రి పడుకోవడానికి మంచం ఇచ్చారు, నాకు భోజనం కూడా పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి మీకు అని కృతజ్ఞతలు చెప్పి నేను వెళ్తానండి అంటే వెళ్ళండి అన్నాడట. ఓకే అని చెప్పేసి గుర్రాన్ని ఇప్పుతున్నాడు. ఇటు గుర్రాన్ని ఇప్పుతున్నావేటి అన్నాడంటే ఇంటి ఆయన. ఏదో రాత్రి వచ్చా కాబట్టి చీకటిని వెళ్ళానన్నావు కాబట్టి నా ఇంట్లో పడుకోవడానికి స్థలం ఇస్తే నా గుర్రాన్ని పట్టుకుపోతావా నువ్వు అన్నాడంటే ఇంటోడు. అదేంటి, గుర్రం నాది, నేను గుర్రం మీద వచ్చాను, కట్టాను, గడ్డేసాను, ఏంటి ఈ లోపలనే ప్లేట్ మార్చేసేవాటి నువ్వు, ఇదేమన్నా న్యాయంగా ఉందా అని పెద్ద పెద్ద కేకలు వేసుకుని గొడవాడుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు గొడవాడుకుంటే ఇప్పుడు ఎవరు వస్తారండి? పిలవను పేరంటం అంటారు చూశారు, ఖచ్చితంగా జనం వస్తారు. ప్రార్థనకు రారు కానీ పిలు రారు కానీ గొడవ జరిగితే ఖచ్చితంగా ఎవరు వస్తారండి? మొత్తం జనంతా వచ్చేసారు, ఊళ్ళో జనం అంతా వచ్చేసారు. ఏటి గొడవ అని చెప్పేసి పెద్దలు ఎవరు అడిగారు. అయ్యా నేను రాత్రి ఇలాగా గుర్రం మీద వచ్చాను, గుర్రాన్ని కట్టాను, ఇంట్లో ఉన్నాను, పాపం బాగానే చూశాడు ఆయన, పొద్దున్న వేసేసరికి నా గుర్రం ఇదే అని అంటున్నాడు, ఏదో న్యాయంగా ఉందా మీరే చెప్పాలంటే లేదు నాదే, ఏదో పడుకోవడానికి స్థలం ఎత్తే నా గుర్రాన్ని నిప్పుపోతున్నాడు వీడు అని చెప్పేసి ఊర్లో వాళ్ళకి చెప్తున్నాడు. అప్పుడు తెలివితేటలుగా గుర్రం గాలోడు బాటసారి సర్లే అని ఆడి దగ్గర రుమాలు ఉంటే టవలు గుర్రానికి గంతలు కట్టి, గుర్రాలకి ఆ టవల్తో గంట కట్టి, అయ్యా మరి గుర్రం ఆయన అంటున్నాడు కాబట్టి సర్లే నా గుర్రానికి ఓ కన్ను గుడ్డిది, ఇక్కడ ఉన్న గుర్రం ఏ కన్ను గుడ్డిదో చెప్తే కరెక్ట్గా చెప్తే ఆ గుర్రం
అయిందేనండి అని చెప్పేసి అన్నాడంట. ఈలోప్పుడు అమ్మ పెద్ద సమస్య వచ్చి పడిందిరా, ఆడు దొంగ, ఆడ ఇంట్లోడు దొంగడు, పెద్ద సమస్య వచ్చింది. అదా ఇదా ఆకన్నా ఈకన్నా అని చెప్పేసి తడబడిపోతున్నాడు. ఇటు టెన్షన్ పెడేస్తున్నాడు. చెప్పు కరెక్ట్గా చెప్పు అంటే ఎడంకొన్నా అన్నాడట. ఎడంకొన్నా కొనుక్కున్నా, బాగా ఆలోచన చెప్పు, ఎడంకొన్నా కొనుక్కున్నా అని కంగారు పెడేస్తుంటే కుడుకొని అన్నాడట. లాస్ట్ ఫైనల్గా అడుగుతున్నాను, చెప్పు కరెక్ట్గా చెప్పు, ఎడవా కుడు అని చెప్పేసి అంటే ఎందుకు వచ్చిన గొడవ ఎడంకొన్నాను అడిగాడట. ఫైనల్గా ఎడంకొన్నా అన్నాడట. అడు గుర్ర గంతలుగా ఇప్పి, అయ్యా ఈయన గారు గుర్రానికి ఓ కన్ను గుడ్డిదట, ఈ గుర్రానికి 2 కళ్ళు మంచియే, నా గుర్రం 2 కళ్ళు మంచియే, ఈయన గుర్రం గుడ్డు గుర్రం అని చెప్పాడట. అంటే ఇతను వాస్తవానికి గుర్రానికి 2 కళ్ళు మంచియే, కానీ ఏం ఉపయోగించాడు అక్కడ? జ్ఞానం, తెలివితేటలు ఉపయోగించాడు. ఈ గుర్రం కొట్టేద్దామని ఆడి ప్లాన్ వేసాడు. కానీ గుర్రాన్ని కట్టడం చూశాను, గుర్రాన్ని చూశాను, కానీ కళ్ళు చూడలేదు నేను అనుకుని ఆ తర్వాత ఆడు పప్పులు అడిగేశాడు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, నేను నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తించేవాడు జ్ఞానం కలిగి ఉంటాయి. ఒక్కడై ఉన్న దేవుని గుర్తించేవాడికి తెలివితేటలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది. ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా గుర్తించాలి? నిజమైన దేవుణ్ణి ఎలా గుర్తించాలి అంటే, నిజమైనటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించిన వాడై ఉండాలి. సృష్టించిన వాడికి మాత్రమే సమస్తము తెలుస్తాయి. భూమి కోసం తెలుస్తుంది, ఆకాశం కోసం తెలుస్తుంది, ఆకాశంలో నక్షత్రాల కోసం తెలుస్తాయి. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు కోసం సృష్టించిన వానికి తెలుస్తుంది. సృష్టించలేని వానికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆ గుర్రం సంగతి, ఏ కాలు ఎలాగుంటుందో, ఏ కన్ను ఎలాగుంటుందో, ఏ చెవి ఎలా ఉంటుందో అడిగి తెలిసింది కాబట్టే చెప్పగలిగాడు. అదే నిజమైనటువంటి దేవునికి సృష్టిలో ఉన్నటువంటి ప్రతీదీ చెప్పగలడు. ఉదాహరణకి భూమి కోసం మనం అనుకుంటే 1669 సంవత్సరం ఒక శాస్త్రవేత్త చంద్రమండలానికి వెళ్ళి 1669 సంవత్సరంలో శాస్త్రవేత్త చంద్రమండలం చంద్రుని మీదకి వెళ్ళి చంద్రుని మీద నుండి భూమికి ఫోటో తీశాడు. చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది. అక్కడ నుండి ఫోటో తీస్తే భూమి గుండ్రంగా కనబడ్డది. ఆ ఫోటోలో భూమి ఎలా కనబడ్డదట? ఎక్కడికి వెళ్ళి ఫోటో తీసాడట? చంద్రుడి మీదకి వెళ్ళి కిందకి ఫోటో తీస్తే భూమి ఎలా కనబడ్డది? గుండ్రంగా కనబడ్డది. అప్పుడు చెప్పాడు 1669లో, ఒరే బాబు, చాలామంది భూమి బల్లపరుపుగా 4 పలకలుగా ఉందని చెప్తున్నారు, ఇది అబద్ధం. అవసరమైతే ఈ ఫోటో చూడండి, భూమి ఎలాగ ఉంది? గుండ్రంగా ఉందని అప్పుడు చెప్పేశాడు. 1669లో చెప్పాడు అతను. కానీ ఆ శాస్త్రవేత్త పుట్టక మునిపే భూమిని గూర్చినటువంటి వాస్తవాలను, భూమిని సృష్టించినటువంటి దేవదేవుడు చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు ఆయన అంటే, భూమిని సృష్టించిన వాడు ఆయన. యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథం 37వ అధ్యాయము చూడండి, 12వ వచనము. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. ఏమంటున్నాడు అక్కడ ఆయన? భూగోళము, నరులకు నివాసయోగ్యమైన భూగోళము. భూగోళము, భూమి గుండ్రంగా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. గోళాకారం, భూమి గుండ్రంగా ఉంటుంది, నరులకు నివాసయోగ్యమైంది అది. ఈ శాస్త్రవేత్త అయితే 1669లో చెప్పాడు, క్రీస్తు శకం
ఈ క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహోన్నతుడైన దేవుడు భూమి ఎలాగుంటుందని చెప్పాడు. ఆయన గుండ్రంగా ఉండదని చెప్పాడు. అంటే సృష్టించినోడికి ఏదైతే సృష్టించాడో దానికోసం పూర్తిగా తెలుస్తుంది. నిజమైన దేవుని గుర్తించడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమో అని దేవుడు చూసి పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుని గూర్చిన అవగాహన మనకు ఉండాలి. దేవుని గూర్చినటువంటి ఆలోచన మనకు ఉండాలి. మనం ఏ పాఠం చెప్పుకుంటున్నాం? నిజమైన భక్తులు ఎవరు? నిజమైనటువంటి భక్తుడు నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తిస్తాడు. నిజమైనటువంటి భక్తుడు నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తాడు, చేపడతాడు. నిజమైనటువంటి భక్తుడు నిజమైన దేవుడు ఆలోచనను నెరవేరుస్తాడు, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తాడు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాడు. నిజమైన భక్తుడు చేసే పనిది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ అధ్యాయం చాలా పాయింట్లు ఉన్నాయి, కానీ సమయం లేనందువలన నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయంలో ప్రారంభ వచనము, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల అని అంటున్నాడండి. దాచుకోవాలి. నా మాటలను అంగీకరించాలి. నా మాటలను నువ్వు అంగీకరించాలి. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలి. దేవుని మాటలు అంగీకరించాలంటే, అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే ఇష్టపడటం. దేవుని మాటలను ఇష్టపడటం. మనకిష్టమేనా దేవుని మాటలంటే? ఇష్టపడాలి. 3 రోజులు దేవుని వాక్యాన్ని ఇష్టపడి దైవ సన్నిధికి వచ్చి మీరు విన్నారు, చాలా సంతోషం. మీటింగులు గనక చెప్పాలి, మీరు మీటింగులు గనక వచ్చామండి. మీటింగులు గనక వచ్చాం. మీటింగుల్లోనే దేవుని మాటలు మీకు ఇష్టం అవుతాయా? మిగతా ఆదివారాలు ఇష్టం కావా? రేపు బుధవారం చూడండి, ఇంత జనం ఉంటారా అని నవ్వుతున్నారు మనసులో. మళ్ళీ తుపాకి దెబ్బ కాపాడుతానా? మధ్యాహ్నం వదిలే భోంచేసి మళ్ళీ కాపాడుతాడు పాటగారు అని వాళ్ళు లేకపోలేదు. శుక్రవారం ఇంత జనం కనపడతారా? పనులకు వెళ్తున్నారా? వెళ్ళండి, మంచిదే. కలిగి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 1 గంట కేటాయించుకోలేకపోతున్నావా? బుధవారం క్లాసు జరుగుతుంది అని నీకు తెలుసు, అయినా రాలేకపోతావంటే దేవుడు మాటలు అంటే నీకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే నువ్వు భక్తుడు కావు. భక్తుడు కానప్పుడు భక్తుడిగా సెలమని అయిపోతావు. అంతే, భక్తుడిగా సెలమనిలో అయిపోతా ఉన్నావు. చిరిగిపోయిన కాయంతో అరిగిపోయిన బిళ్ళ ఎలా అయితే సెలమనిలోకి వెళ్ళిపోతుందో అలా. శుక్రవారం 1 గంటకు ప్రార్థన అని మనకు తెలుసు, ఖాళీగానే ఉన్నాం. రాలేకపోతున్నాం అనేది దేవుని మాటలు యందు నీకు ఇష్టం లేదు. ఆదివారం ఆరాధన అని తెలుసు, అయినా రాలేకపోతా ఉన్నాం. పనులు కల్పించుకొని రాలేకపోతా ఉన్నాం. అంటే దేవుని మాటలు యందు మనకేమీ లేదు, ఇష్టము లేదు. అందుకే అంగీకరించలేకపోతా ఉన్నాం. భక్తులవా మనం? దేవుడి మాటలు ఇష్టం లేనివాడు భక్తుడు ఎలాగవుతాడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను చెప్పాను అనుకున్నారనుకో, మీరు నమ్మే కళ్ళు ఎరచేయకండి. దేవుని మాటలు ఆలోచిందాము.
కుటుంబం కోసం కష్టపడుతున్నారా? కష్టపడాలి. కష్టపడకపోతే భోజనమే తినొద్దనండి, కష్టపడాలి. వాక్యం ఏం చెప్తుందనంటే పని మానొద్దు, అలాగని చెప్పేసి గుడి మానొద్దు. ఆదివారం గంట కేటాయించుకోండి, ఆ వారం అంతా ఎంత శుభప్రదంగా ఉంటుందో మనకి. దైవ సన్నిధిని మనం అందరం కుటుంబాలుగా వచ్చేసేసి దేవుణ్ణి ఒక గంట ఆరాధించగలిగితే ఆ వారం అంతా చూడండి. మన సెల్ ఫోన్లో రీఛార్జ్ చేయించుకుంటాం, ఒక టైం ఉంటుంది. 20 రోజులనో, 2 నెలలనో, 3 నెలలనో, సంవత్సరంలో టైం ఉంటుందండి, ఉంటుంది. అది అయిపోయింది అనుకోండి, ఆ టైం అయిపోయింది, 4 రోజులు అయిపోయింది అనుకోండి, రీఛార్జ్ ఏమైపోతుంది? అప్పుడు అయిపోతుంది, మళ్ళీ వేయించుకోవాలి. ఇది కూడా అంతే. వారం టు వారం దేవుని భద్రత నీ మీద ఉండాలన్నా, దేవుని ఆశీస్సులు నువ్వు అనుభవించాలన్నా వారం టు వారం, అంటే ఈ రోజు నుండి మళ్ళీ ఇప్పుడు వరకు ఇది ఉంటుంది, అమలు వరకు ఉంటుంది. శనివారంతో ఎండ్ అయిపోతుంది. ఆదివారం శనివారం రాత్రి 12 గంటలకి క్లోజ్ అయిపోద్ది నీ అకౌంట్. మళ్ళీ నీ రీఛార్జ్ చేయించుకోవాలంటే మళ్ళీ ఆదివారం రావాల్సిందే, లేకపోతే అప్పుడు వరకు ఎప్పుడైతే మళ్ళీ ఆదివారం గుళ్ళోకి వచ్చి రీఛార్జ్ చేయించుకుంటారు. రీఛార్జ్ అంటే ఈ సెల్ ఫోన్ రీఛార్జ్ అనుకున్నారనుక. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది అంటే మళ్ళీ దేవుని భద్రతలోనికి వస్తాం. ఇవన్నీ మనం సీరియస్గా ఆలోచన చేయం. పాస్టర్ గారు అలాగే చెప్తారా, వాక్యం కూడా అలాగే చెప్తుందిరా అనేటువంటి ఆలోచన. సీరియస్గా ఆలోచిస్తే దేవునికి ఇచ్చే విలువ అంత విలువనివ్వగలమండి. ఎవరు చెప్పక్కర్లేదండి. అటుబిడ్డిగా మనకు మనమే నిర్ణయాలు చేసేసుకోవాలి. వాళ్ళు చెప్తే నేను గుళ్ళోకి రావటం ఏంటి, ఆవిడెవరో చెప్తే వాళ్ళెవరినో చూసి నేను గుళ్ళోకి వెళ్ళటం ఏంటి, అది ఎవడో చెప్పించుకో. ఇంత వయసు మనకు వచ్చేసింది, ఇంత అనుభవం మనకు వచ్చేసింది కాబట్టి వాక్యంలో ఈ అభిప్రాయాన్ని మనకు కలిగి ఉండాలి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించు అంటే ఇష్టపడు, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోమంటున్నాడండి. ఆజ్ఞలను దాచుకోమంటున్నాడండి. మనం అన్నీ దాచుకుంటాం కానీ దేవుని మాటలు దాచుకోం. అది గొప్ప చిత్రం. అన్నీ దాచుకుంటాం. చూడండి, మనం రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక్కొక్కడు పెద్ద సంచి వేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటాడు. పాపం పిచ్చోడు తెలదు, ఎవడో తెలదు. సంచి కనబడ్డదల్లా సంచిలో దాస్తుంటాడు. రోడ్డు మీద కనబడ్డదల్లా సంచిలో వేస్తుంటాడు. అది కాగితమా లేకపోతే ఏదో పిచ్చిదా, అది ఏదో ఇంకా అదేం ఉండదండి. ఏది కాకపోతే తీసి సంచిలో వేస్తుంటాడు, సంచిలో దాస్తుంటాడు. అలాగా మనం ఏం చేయాలి, అన్నీ మనం దాస్తున్నాం కానీ దాయవలసింది దాయట్లేదు. ఇందుకే దాయవలసింది ఏంటి? వాక్యం. దేవుని వాక్యాన్ని దాచుకోమంటున్నాడండి. అదేనా అక్కడ ఏమండి? దేవుని వాక్యాన్ని మీ యొద్ద దాచుకోండి అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఎందుకు దాచుకోవాలి అని అంటే అన్నిటికీ అంతం ఉంది కానీ దేవుని వాక్యానికి అంతము లేదు. దేవుని వాక్యానికి అంతము లేదండి. నిరంతరము నిలిచేది, నిత్యము నిలిచే వాక్యము మన హృదయాల్లో దాచుకుంటే మనం కూడా సేఫ్ జోన్లో ఉంటాం. 10 కేజీలు బంగారం, 10 కేజీలు బంగారం ఒక చోట ఉంది, పెట్టు ఒక చోట ఉంది, ఖాళీ పెట్టు ఒక చోట ఉంది, 10 కేజీలు బంగారం ఒక చోట ఉంది. దేనికి విలువిస్తారో చెప్పండి మీరు? ఖాళీ పెట్టికి విలువిస్తారా, 10 కేజీలు బంగారంకి విలువిస్తారో చెప్పండి ఒకసారి తల్లి, చెప్పండి. దేనికి? 10 కేజీల బంగారానికే. నిజమా అబద్ధమా? ఆ 10 కేజీల బంగారం ఇప్పుడు పెట్టిలో పెట్టాం, ఇంకో ఖాళీ పెట్టిలోకి. ఇప్పుడు దేనికి విలువ పెరిగిపోతుంది? అది పెట్టెట్టుకునే తిరుగుతాడు, ఇంకా పెట్టిన వదలదు. ఇంకా ఖాళీ పెట్టికి ఇంత విలువ ఎందుకు వచ్చేసింది? పెట్టిలో బంగారం ఉంది అంటే మనం ఖాళీ పెట్టిలో అన్నమాట. వాక్యం బంగారం అన్నమాట. ఆ వాక్యము బంగారం మన వాక్యం ఈ ఖాళీ పెట్టిలోకి వస్తే అటుపుడుప్పుడు ఎవరికి విలువ పెరిగిపోతుంది? మనకి. అందుకే వాక్యాన్ని దాచుకో, వాక్యాన్ని దాచుకో. జ్ఞానమును, 2వ వచనము, జ్ఞానమునకు నువ్వు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేకము
అభ్యాసించిన ఎడల, తెలివికే మొర్రపెట్టిన ఎడల, వివేచనకే మనవి చేసిన ఎడల, వెండిని వెతుకున్నట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతుకున్నట్లు దానిని వెతికిన ఎడల, బంగారాన్ని వెతుకున్నట్లు దానిని వెతికితే, వెండిని వెతుకున్నట్లు దానిని వెతికితే అంటే దేనిని? ఎస్, వాక్యాన్ని వెతికితే కింద చెప్పేశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టుదో నువ్వు గ్రహిస్తావు. భయభక్తులు అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో ఈ వాక్యమే నీకు నేర్పిస్తుంది. ఆ వాక్యానికి నువ్వు దగ్గర అవుతే, ఆ వాక్యానికి నువ్వు చేరుకవుతే, ఆ వాక్యాన్ని నువ్వు దాచుకోగలిగితే, ఆ దేవుని మాటలు నువ్వు ఇష్టపడితే, భక్తి అంటే ఏంటో ఆ వాక్యమే నీకు నేర్పిస్తుంది, నువ్వు గ్రహించగలవు. భక్తి యొక్క రుచిని నువ్వు చూడగలవు. అసలైనటువంటి భక్తులు ఎవరో అనేటువంటి విషయాన్ని తెలియజేసేదే వాక్యం కనుక ఆ వాక్యాన్ని నువ్వు వెతికితే అబ్బా ఎంత అమోఘంగా ఉంటుందో. ఏనాడో ఉన్నటువంటి నోవహు గారు దేవుడు చెప్పడం కాదు, ఇప్పుడు చెప్తాడు దేవుడు నీ కోసం వాక్యానికి నువ్వు విలువిస్తే. మన పిల్లల్ని చూసి చాలా సంతోషం వేస్తుంది. నిజంగా మగ పిల్ల అప్పటికప్పుడు వారు అనుకుని పలహారం పోయి భోజనాలు ఇట్టేసారు వాళ్ళు. బా చాలా గొప్ప సంగతి. ఆడపిల్లలు డబ్బులున్న వాళ్ళ దగ్గర మంచి అద్భుతంగా, చిన్నపిల్లలు, సంఘబిడ్డలు చెప్పకపోయినా వారు వంతు సహకారాన్ని ఏదో రూపంలో అందించాలనేటువంటి ఆలోచన మంచిదే. అయితే యవనస్తులకు నేను చెప్పే ఒక మంచి సమాచారం ఏంటంటే, ప్రేమతో వీటికంటే వాక్యం అమాంతంగా నిన్ను అగ్రస్థానంలో పెడుతుంది. దేవుని వాక్యము ఉన్నత శిఖరాన్ని నిన్ను నిలబెడుతుంది. వాక్యాన్ని కూర్చున్నటువంటి పరిచర్య, వాక్యానికి మనం విలువిస్తే చాలా అద్భుతంగా 10 మంది నీ వైపు చూచి నిన్ను సలహాలు అడిగే, నీ యొక్క సహాయము పొందే స్థితిలో దేవుడు పెట్టేస్తాడు. బహుశా రాత్రి కదా, అంత ముందు రాత్రి చెప్పుకున్నాం కదా, యెహోషాపాతు ఆయన చెప్పాడు కదా, ఆయన రాజమండ్రి వచ్చినటువంటి పాస్టర్ గారు. యెహోషాపాతు అనేటువంటి రాజు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడట? బోధింపజేశాడా? అతను బోధించలేదు, బోధించే వాళ్ళని ఏర్పాటు చేశాడు, బోధించే వాళ్ళకి సహాయం చేశాడు. అంటే వాక్యాన్ని బోధింపజేశాడు. బోధింపజేసినందుకు ఆ వ్యక్తి ఏమయ్యాడో తెలుసా? గొప్పవాడయ్యాడట. ధనము, ఘనత, ఐశ్వర్యము, ఘనత దేవుడు చాలా ధారాళంగా అతనికి అనుగ్రహించాడట. అంటే యెహోషాపాతు అనేటువంటి రాజు వాక్యానికి విలువివ్వటం ద్వారా అతడు ఐశ్వర్యాన్ని పొందాడు, ఘనతను పొందాడు. రెండోది గొప్పవాడయ్యాడు అనేటువంటి మాటలు చదువుకుంటాం. గొప్పవాడయ్యాడు. నిజంగా ఈ మాటలు ఎంత బాగున్నాయి చూడండి. అంటే వాక్యానికి ముఖ్యంగా రాత్రి ఓ పాస్టర్ గారు వచ్చి ఆయన రూమ్లో చెప్తున్నాడు. ఆయన చాలా మంచి సంఘం ఉంది తమ్ముడు, యవనస్తులు చాలా, వారిని చూసి చాలా ఆనందపడుతున్నాను నేను. బుధవారం క్లాస్ పెట్టండి మీరు. గత 20-30 సంవత్సరాల క్లాస్ జరుగుతుందని ఇక్కడికి. బాబోయ్ ఇంతమంది జనం వస్తారా క్లాస్కి అని అంటున్నాడు ఆయన. వచ్చి బుధవారం రండి మీరు చూసి ఆనందించరు గారు అన్నాను. అంటే యవనస్తులు నిర్ణయం కసిగా తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు అంతే, ఏం కాదండి, కసిగా తీసుకోలేకపోతున్నారు. దేవుడికి ఇవ్వని స్థానం దేవుడు ఎలా లేపేస్తాడో. నిజంగా నా బిడ్డలు
ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ ఈ పిల్లలు కానీ సమయానికి సమయం వస్తే, అనుకోని సమయం వస్తే వారు చక్కగా అలా నిలబడి సంతోషంగా నేను చెప్పకపోయినా కార్యక్రమాలు చాలా చక్కగా చేసే విషయంలో ఉంటారు. అయితే నిజమైనటువంటి భక్తులు ఎవరు అనేటువంటి కోణానికి వస్తే దేవుని ఏమి లెక్కల్లో తీసుకోడు. కానీ దేవుని పేరట చేసే లేక దేవుని వాక్యానికి ఇచ్చే విలువను బట్టి, దేవుని వాక్యానికి వారి జీవితంలో ఇచ్చే విలువను బట్టి దేవుని వారందరినీ లెక్కల్లో తీసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని. మొదటి రోజు మా పిల్లలు సమోసా పెట్టారు, ఇప్పుడు వరకు ఉందా? అరటిపళ్ళు పెట్టారు, ఉన్నాయా? అది వాక్యం ఉంటుందా? వచ్చే సంవత్సరం వరకు ఉంటుందా? నువ్వు చచ్చిపోయే వరకు ఉంటుంది, చచ్చిపోయినా ఉంటుంది. వాక్యానికి అంత శక్తి ఉంది. అలాంటి వాక్యాన్ని పట్టేసుకోవాలన్నమాట. మనం అంత శక్తివంతమైనటువంటి వాక్యాన్ని పట్టేసుకోవాలి. పట్టుకుంటే నిజమైనటువంటి భక్తుల లెక్కల్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే నామకార్థ భక్తుల లెక్కల్లోకి వచ్చేస్తాం. అప్పుడు మన భక్తి వ్యర్థమైపోతుంది. నా కోరిక నా సంఘ సేవకుడిగా నా బిడ్డల యొక్క భక్తి వ్యర్థము కాకూడదు అనే కోరిక తప్ప మరొకటి కాదు. నా సంఘ బిడ్డల యొక్క భక్తి వ్యర్థము కాకూడదు, లెక్కల్లో ఉండాలనేటువంటి కోరికే తప్ప మరొక ఉద్దేశం కాదు. కాబట్టి నిజమైనటువంటి భక్తుల్లో లెక్కల్లో ఉండి దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుని మనము, మన కుటుంబాలు, మన సంఘము నిత్యము క్షమాభివృద్ధి నందునుగాక. అందరికీ వందనాలు.